యెషయా గ్రంథము 64వ అధ్యాయము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. అందరము కలిసి గట్టిగా చదువుదాం. అందరము కలిసి గట్టిగా మన స్వరము పరలోకం చేరాలి. ఎక్కడ చేరాలి? మన స్వరము పరలోకం చేరాలి. అలా చదువుదాం. ఓకేనా? శాంసన్ తల ఊపుతున్నాడు, ఓకే అంటున్నాడు. ఆయన కూడా రెడీ ఉన్నాడు పరలోకం చేరడానికి. సో అందరూ బైబుల్ తీయండి. యెషయా గ్రంథం 64:8. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. యెరెమయా గ్రంథానికి వద్దాం. యెరెమయా గ్రంథం 18వ అధ్యాయము. ఈ 11 వచనాలను మనము కొంచెం చిన్నగా ధ్యానించుకొని మరి మ్యాటర్లోకి వెళదాము. యెరెమయా గ్రంథము 18వ అధ్యాయము 11 వచనాలు చిన్నగా నేను వివరించి మరి సబ్జెక్ట్లోకి వెళ్తాను. యెహోవా యొద్ద నుండి యెరెమయాకు ప్రత్యక్షమైన వాక్కు. యెహోవా యొద్ద నుంచి ఎవరికి? యెరెమయాకు దేవుని వాక్కు వచ్చింది. ఆయన దేవుడు ఏమంటున్నాడంటే యెరెమయాతోని, యెరెమయా, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును అంటున్నాడు. ఏమంటున్నాడు యెరెమయాతోని? యెరెమయా, నీవు లేచి ఎక్కడ వెళ్ళాలి? కుమ్మరి ఇంటికి వెళ్ళుము. కుమ్మరి ఇల్లు అంటే ఎంతమందికి తెలుసు? కుమ్మరి వాని ఇల్లు అంటే ఎంతమందికి తెలుసు? ఇంతమంది ఉన్నారు, 50-60 మంది ఉన్నారు, 4-5 చేతులు వేస్తూ ఉన్నాయి. చేస్తున్నాం. ఇది చూడండి. దీన్ని ఏమంటున్నాం మనము? తెలుగులో చెప్పండి. సారే. దీన్ని ఏమంటాము? సారే అంటాము. కుమ్మరి ఇంటిలోకి వెళితే ఏముంటుంది? ఈ సారే ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటున్నాము? పోటర్స్ వీల్ అంటున్నాము. ఏమండి? పోటర్స్ వీల్ అంటున్నాము. ఇప్పుడు యెరెమయాను ఎక్కడికి పంపించినాడు? కుమ్మరివాణి ఇంటికి పంపించినాడు. కుమ్మరివాణి ఇంటిలో యెరెమయా ఏం చేస్తున్నాడు? ఒక సారే పైన కుమ్మరివాడు ఒక మంటి పాత్రనో కుండనో తయారు చేస్తుంటే చూస్తూ ఉన్నాడు. ఏమండి? అర్థమైందా అందరికీ? కుమ్మరివాణి ఇల్లు అంటే అర్థమైందా? సారే అంటే అర్థమైందా? అందుకే చాలామందికి అర్థం కాదని ఈ పిక్చర్ పెట్టమని చెప్పిన ఆమెలోకి. అప్పుడు నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారే మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఏం చూస్తున్నాడు ఆ యెరెమయా అక్కడ? కుమ్మరి ఇంటిలో కుమ్మరివాడు సారె పైన పని చేస్తున్నాడు. ఒక మట్టి ముద్దను తీసుకున్నాడు, ఒక కుండను తయారు చేస్తున్నాడు. కానీ ఈ మట్టి ముద్ద ఏదైతే ఉందో ఎవరికి ఏమనాలి? కుమ్మరికి సహకరించడం లేదు. ఆయన మంచి షేప్ ఇవ్వాలి, దానికి అందంగా తీర్చిదిద్దాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు కుమ్మరివాడు. కానీ ఈ ఒక మట్టి ముద్ద ఏదైతే ఉందో ఆయనకు సహకరించడం లేదు. చాలాసార్లు ఏమైపోతుంది? వంకరగా పోతుంది, చాలాసార్లు టింకర్గా పోతుంది, చాలాసార్లు పగిలిపోతుంది. అది సహకరించడం లేదు. అయినను ఈ కుమ్మరివాడు, అరే ఈ మంటి ముద్ద నాకు సహకరించడం లేదు కదా, ఇది పనికిరాదని తీసి పడవేయలేదు. మరలా మంటిని తీసుకొని ఒక ముద్దగా చేసుకొని మరలా ప్రయత్నిస్తూ చివరికి ఏం చేశాడు? ఒక కుండను తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు ఆ కుమ్మరివాడు ఎవరు? ఏమని చదివాము? యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము ఏమై ఉన్నాము? నీ చేతిలో ఏమైనా మంటి నీ చేతిలో ఏమై ఉన్నాము? మంటినై ఉన్నాము. నీవు మాకు కుమ్మరి వాడవు. ఏమంట? మనమేమై ఉన్నాము? మనమే ఆ మంటిని.
దేవుడు ఏమనుకుంటున్నాడు? మనకు ఒక అందమైన రూపాన్ని తన స్వరూపంలోనికి మార్చాలని ఆయన ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తున్నాము? అయ్యా ఆగు, కొంచెం నేను లోకాన్ని అనుభవించేది ఉంది, కొంచెం సంపాదించుకునేది ఉంది, కొంచెం అది చేసేది ఉంది, కొంచెం ఇది చేసేది ఉంది. చాలాసార్లు వంకరగా పోతున్నాం. వంకర బ్రతుకులు మనవి. ఏం బ్రతుకులు? వంకర బ్రతుకులు, తిన్నని బ్రతుకులు కావు మనవి. తిన్నని మార్గంలో నడచడం లేదు. యెషయా గ్రంథంలో ఏముంది? 2 మార్గాలు అక్కడ ఉన్న, లూకా సువార్తలో ఏమో ఉంది కదా, ఏం మార్గం అది? ఇరుకు మార్గము, విశాలమైన మార్గం, తిన్నని మార్గం కూడా ఉంది. అయితే మనము సహకరించడంలో కొన్నిసార్లు పగిలిపోతున్నాము, కొన్నిసార్లు విరిగిపోతున్నాము. అయినను ఆ కుమ్మరివాడు మనల్ని ఎంతో ప్రేమించుచున్నాడు. మనల్ని ఆ మట్టిని పడవేసినట్లుగా పడవేయడం లేదు, కానీ ఆ మట్టిని తీసుకొని ఒక రూపము వచ్చేంత వరకు ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. మనకు ఒక రూపము రావాలి కాబట్టి మనం ఏమై ఉన్నాము? సజీవంగా ఉన్నాము, దేవుని మందిరంలో కూర్చొని ఉన్నాం. దీన్ని ఎవరు చూశారు? ఇర్మియా చూశాడు. ఒక ప్రాక్టికల్గా ఒక పాఠము ఇర్మియాకు దేవుడు నేర్పించాలనుకొని ఒక ప్రాక్టికల్గా చూపెడుతూ ఉన్నాడు. తర్వాత అంటున్నాడు, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు అంటున్నాడు, దేవుడు యెర్మీయాతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారలారా అని గతంలో మాట్లాడాడు. ఈ రోజున ఇమ్మానియల్ విశ్వాసులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఓమ్మో, భయపడుతున్నారు మీరంతా. మాకొద్దు సార్, ఇది అదే బాగుంది, ఇశ్రాయేలీలకు చెప్పు, మాకు అవసరం లేదంటున్నారా? మరి ఎందుకు పెట్టాడు వాక్యంలో? మన కోసం పెట్టాడు, మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు వారలారా అన్నాడు. ఈరోజు మనం ఎక్కడ పైన రాసుకోవాలా? ఇమ్మానియేలు బిలీవర్స్ లారా, ఇమ్మానియేలు విశ్వాసులారా. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇమ్మానియేలు విశ్వాసులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఎక్కడున్నామంట మనమంతా? దేవుని చేతిలో ఉన్నాం. జాగ్రత్త, ఆయన చేతిలో ఉన్నాం. ఎక్కువ ज़्यादा होशियारी करे तो क्या होता? उसको तोड़ने का अधिकार भी रहता. जिसने अपने को बनाया, जिसने अपने को एक सुंदर मटका बनाया, वो मटका बनाने वाले को कौन सा अधिकार है? अपने को तोड़ने का भी अधिकार है, अपने को नाश करने का भी अधिकार उसको है. तो अपना कर्तव्य क्या है? उसके हाथ में क्या करना? सरेंडर हो जाना, झुक जाना. प्रभु मैं आपके अधीन में हूँ बोल के सरेंडर हो जाना ही हमारे लिए अच्छा है. అర్థమైందా? తెలుగులో చెప్పాలా? ఇశ్రాయేలు వారలారా, మీరు ఎక్కడున్నారు? నా చేతిలో ఉన్నారు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, దాన్ని పెళ్ళగింతుననియు అంటే ఏంటి? పెళ్ళగించడం అంటే ఏంటి? పీకేయడం. అది సింపుల్గానే ఉట్టి బైబిల్ చదువుతారు కానీ దాని అర్థాలు నేర్చుకోరు మీరు. పెళ్ళగించడం అంటే మనం ప్రొక్లైనర్ తెచ్చి తవ్వేయడం కాదు. దాని మీనింగ్ ఏంటంటే దాన్ని బలాన్ని తగ్గించడము, దాని చోటు నుండి తీసివేయడము. దాని బలం ఏది? ఒక చెట్టు బలం ఎక్కడుంది?
దాని వేర్లలో ఉంది, భూమిలో ఉంది కాబట్టి ఆ చెట్టు బలంగా ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నిన్ను పెళ్ళగింతును, నువ్వు దేన్ని చూసి అతిశయించుచున్నావు, నేను బలంగా ఉన్నాను, భూమిలో నాటుకొని పోయి ఉన్నాను, నన్ను ఎవరో ఏమీ చేయలేరని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను నిన్నేం చేయగలను, పెళ్ళగింతును, నీ బలాన్ని తగ్గించగలను. పెళ్ళగింతుననియు, తర్వాత విరగగొట్టుదుననియు, విరగగొట్టుదనియు, तोड़ दूंगा मैं तुम्हें, तुम्हें अपने चोट से मैं तुम्हें हटा दूंगा, मैं तुम्हें तोड़ दूंगा, मैं तुम्हें नाश कर दूंगा. ఏమంటున్నాడు దేవుడు, నేను పెళ్ళగింతుననియో, విరగగొట్టుదుననియో, నశింపజేయుదుననియో ఏదో ఒక జనమును గూర్చి, రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడలా. ఏమంటున్నాడు, ఏమంటున్నాడు హిందీలో చెప్పండి, క్యా బోల్ రహా హూँ. जिसने अपने को बनाया उसने क्या बोल रहा है, तुम्हारा बुराई छोड़ दो. क्या छोड़ो, बुराई छोड़ दो, तुम्हारा पाप छोड़ दो, तुम्हारा पीना छोड़ दो, व्यभिचार करना छोड़ दो, झूठ बात करना छोड़ दो, अन्याय करना छोड़ दो. ఏమండి, వదిలేయండి మీ చెడుతనమును అంతటిని. తుమారే అందరు జితనే బురాయియా హై ఓ పూరా తుమ్ छोड़ दो. ఏమండి, వాటినన్నిటినీ విడిచిపెట్టుమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. చెయ్యుట మానిన ఎడల నేను వారికి చెయ్యునుద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. जब तुम अपने बुराइयां छोड़ दोगे, जब मैं तुम्हें क्या करूँगा, तुम्हें नाश नहीं करूँगा, नाश करने का सोचूंगा भी नहीं मैं. మిమ్మల్ని నాశనం చేయడం గురించి నేను సంతాపపడుదును అని దేవుడు చెప్తున్నాడు. మరి 9వ వచనములో నేను కట్టెదననియో నాటెదననియో, ఏమండి, మిమ్మల్ని ఏం చేస్తా, ఒక ఇల్లులాగా కడతా. ఏ ఇల్లు పేతురు, ఆ బండ మీద నిన్ను కడుతున్నాయా. మనమంతా ఎవరము, దేవుని ఇల్లు. మనల్ని కడుతున్నాడు దేవుడు, ఒక అందమైన బిల్డింగ్గా కడుతున్నాడు. పరలోకంలో మనం అందరము ఒక గృహములాగా ఉంటాము, మనలో మన తండ్రి నివాసం ఉంటాడు. మనల్ని కట్టే పని చేస్తున్నాడు ఆయన. నేను మిమ్మల్ని కట్టుదుననియో, తర్వాత ఏమంటున్నాడు, పెళ్ళగించిన వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, నాటుదననియో. ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చెయ్యదలిచిన మేలును గురించి నేను సంతాపపడుదును. ఏమంటున్నాడు, నా మాట విని మీరు కీడు వదలకుండా దానినే చేస్తే నేను మిమ్మల్ని కట్టాలనుకున్నాను, మిమ్మల్ని దీవించాలనుకున్నాను, మిమ్మల్ని ఆశీర్వాదించాలనుకున్నాను, మిమ్మల్ని గొప్ప జనముగా చేయాలనుకున్నాను, కానీ అలా చెయ్యాలనుకున్నందుకు నేను సంతాపపడుదును. మిమ్మల్ని నాశనం చేయడమే కరెక్ట్. చూడండి, హిందీలో ఎట్లా చెప్పాలన్నా మర్చిపోయినా. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మా మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. ఏమయ్యా, ఎంత చెప్పినా మీరు మానడం లేదండి. దొంగతనం చేసేవాడు దొంగతనమే చేస్తున్నాడు,
అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలే ఆడుతున్నాడు, మోసం చేసేవాడు మోసమే చేస్తున్నాడు, చెడు పనులు తాగేవాడు ఇంకా తాగుతూనే ఉన్నాడు, ఇంకా ఈర్ష్య హృదయంలో ఉంచుకునేవారు ఇంకా ఈర్ష్యతోనే బ్రతుకుతున్నారు, అసూయతోని, పొగతోని, కలహముతోని, మత్సర్యముతోని, చెడు వాటిని ఇంకా మీ హృదయంలో ఉంచుకుంటూనే ఉన్నారు. కనుక నేనేం చేయాలనుకుంటున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి, ఏం విడవాలంట, మీ దుష్ట మార్గములు, మీ చెడుతనం ఏదైతే ఉందో వాటిని విడిచి ఏం చేయాలి, మార్గములను ఏం విడవాలంట, మీ చెడు మార్గములను విడవాలి. తర్వాత మీ క్రియలను చక్కపరచుకొనుడి. ఏం చేయాలంట, నేను చెడు చేయ ఉద్దేశించుచున్నానయా మిమ్మల్ని. ఇమ్మానుయేల్ ఫెలోషిప్ వారులారా, దేవుడు ఏమంటున్నాడు, మీలో నాకు చెడుతనం కనపడుతుంది, మీలో కీడు కనపడుతుంది, మీరు చెడుతనంతో నిండి ఉన్నారు, అనేక సంవత్సరాలుగా మీతోనే మాట్లాడుతున్నాను, మీతో ఎలాంటి మార్పు లేదు, కనుక మిమ్మలను నాశనము చేయాలని నేను ఉద్దేశించుచున్నాను. కనుక ఈరోజు మరీ ఇంత గట్టిగా చెప్తున్నాను, మీ మార్గములను, చెడు మార్గములను విడిచిపెట్టండి, మీ చెడు క్రియలను మార్చుకొనండి, మీరు చక్కపరచుకోండి, మారండి. లేదంటే మీ మీదకి ఏమొస్తుంది, ఆపద రాబోతూ ఉంది, జాగ్రత్త అని ఆ రోజు ఆ ప్రజలకు దేవుడు చెప్పాడు, మాట్లాడించాడు. ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఆ తర్వాత మనము కొంచెము ఈ కుమ్మరి మరి ఏ విధంగా ఈ యొక్క మట్టి ద్వారా మరి పాత్రలను సిద్ధపరుస్తాడో వాటిని కొంచెం డీటెయిల్గా మనం చూద్దాం. కుమ్మరి మంటిని సేకరిస్తాడు. ఏం చేస్తాడంటే, కుమ్మరి ఇంటికి వెళ్ళగా మొదటి పాయింట్ ఏముంది అక్కడ, కుమ్మరి వాడు ఏం చేస్తాడు, ఎక్కడనో వెళ్ళి కొంచెం మట్టిని త్రవ్వి దాన్ని ఏం చేస్తాడు, వేరు చేస్తాడు, దాని ఉండే చోటు నుంచి వేరుగా చేస్తాడు అన్నట్టు. ఏం చేస్తాడు, వేరుగా చేస్తాడు. గాడ్ ఆఫ్ క్రియేషన్ ఆల్సో గాడ్ ఆఫ్ సెపరేషన్ అంటారు. ఏమంట, ఏ దేవుడైతే మనల్ని సృజించాడో ఆయన ఏం కోరుకునే దేవుడు, మనం ఒక ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. ఇప్పుడు మట్టి ఎవరన్నాము, మనమే మట్టి. ఈ కుమ్మరివాడు ఏం చేశాడు, మట్టిని ఈ భూమి నుంచి వేరుగా చేశాడు, సెపరేషన్ చేశాడు. పిల్లలకు హోలీనెస్ గురించి చెప్పమని బ్రదర్ సందీప్ అడిగారు నన్ను. హోలీనెస్ అంటే ఏంటి, ఏం చెప్పాలి వీళ్ళకు అని ఆలోచిస్తే దేవుడు ఏం చెప్పాడంటే, హోలీనెస్ అంటే సపరేషన్ ఫ్రమ్ సిన్. ఏమండి, ఏంటి హోలీనెస్ అంటే, సెపరేషన్ ఫ్రమ్ సిన్, సెపరేషన్ ఫ్రమ్ దిస్ వరల్డ్లీ డీడ్స్. అంటే ఈ లోకపు కార్యాలు ఏమున్నాయి, ఈ లోకంలో కార్యాలు, చెడుతనము, దుష్ట కార్యాలు, వాటి నుంచి వేరు అవ్వాలి, లోకం నుంచి వేరు అవ్వడం కాదు, కానీ ఈ లోక కార్యక్రమాల నుంచి, ఈ లోకంలో ఉండే చెడుతనము నుంచి మనము వేరుగా అవ్వాలి. అందుకే పరిశుద్ధుడైన పేతురు అంటున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఏం చేశాడు ఇప్పుడు ఆ కుమ్మరివాడు, మొదటి పాయింట్లో ఆ మంటిని వేరు చేశాడు, సపరేషన్ చేశాడు. మీలో ఏం కనపడాలి, చాలామంది ఏమైపోతున్నారు, సపరేషన్ లేకుండా బ్రతుకుతున్నారు. ఇంకా బాప్టిజం తీసుకున్నారు, చర్చికి వస్తున్నారు, కానీ చర్చిలో పాడేది చర్చ్ పాటనే, బయట పాడేది బయట పాటనే. ఏమండి, సెపరేషన్ లేదు, మీకు ఒక ప్రత్యేకత లేదు. మీరు బయట జీవించినప్పుడు మీరు చూపెట్టడం లేదు, మేము ప్రత్యేకమైన వారము, ఈ మూర్ఖులకు తరము నుంచి వేరైన వారము, మేము పాపులము నుంచి నీతిమంతులుగా తీర్చబడ్డామని మీ క్రియలు మీరు చూపెట్టడం లేదు. కాబట్టి జాగ్రత్త.
ఎప్పుడైతే మనం సపరేషన్గా అవుతామో, ప్రత్యేకింపబడతామో, మూర్ఖులకు ఈ తరము వారి నుంచి వేరైతామో, మనలో ఉండే పాపాలన్నీ వెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద పాపాలన్నీ కూడా అదే రోజు చచ్చిపోతాయంట. ఏమండి? ఎప్పుడైతే మారు మనసు పొందుతామో ఏం కలుగుతుంది మనకు? మనం పాపాల మీద అసహ్యత పుడుతుంది. అదే మారు మనసు. మారు మనసు అంటే ఏంది? పాపము మీద అసహ్యత. పాపము మీద అసహ్యత. బ్రదర్ ఉన్నారు, హిందీలో ఎలా చెప్పాలో ప్రత్యేకత. మరి పాపము నుంచి వేరవడం, ఆ మట్టిని తీసుకొని వచ్చినప్పుడు ఆ మట్టిలో ఉన్న రాళ్ళు కానీ, పెద్ద పెద్ద రాళ్ళు కానీ, ఇతర వస్తువులు కానీ ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడే పడవేసి ఆ మట్టిని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. సెపరేషన్ అంటే పరిశుద్ధపరచబడడం. రెండవ పాయింట్లకు వచ్చినప్పుడు కుమ్మరివాడు ఆ మంటిని తెచ్చి ఏం చేస్తున్నాడంటే ఒక రాశిగా పోసి అందులో నీళ్లు పోస్తూ ఉన్నాడు. ఏం పోస్తున్నాడు? నీళ్లను పోస్తూ ఉన్నాడు. ఈ నీళ్లు దేవుని వాక్యంలో ఏమని చెప్పి దేవుని వాక్యమును నీళ్లతో పోల్చి ఉన్నారు. ఈ నీళ్ల ద్వారా మరి కీర్తన గ్రంథం 119:9 ఏముంది? యవ్వనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకుందరో నీ వాక్యము చేతనే కదా. నీ వాక్యమును ఇది కరెక్ట్. నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనడము ద్వారానే కదా. ఇప్పుడు మీరు దేంతో నానబడాలి? సపరేషన్ అయినారు, కానీ దేవుని వాక్యము ద్వారా మీరు నానడము లేదు. మీ హృదయంలో చూస్తే దేవుని వాక్యము లేదు. కనుక మీరు ఎప్పుడు శుద్ధి అవుతారో దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకున్నప్పుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. చదవండి అమ్మా. చదవం. పురుషులారా, సరే కింద చదవమ్మా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను మట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్ట కొనవలనని వాక్యముతో ఉదక స్నానము. ఉదకం అంటే నీళ్ళు. ఏం నీళ్ళు? అది వాక్యం అనే నీళ్ళు. వాక్యం అనే నీళ్లతో ఏం చేయాలనుకుంటున్నాడు? అటువలే క్రీస్తు కూడా ఇమ్మానుయేలు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువపెట్టుకొనవలనని వాక్యముతో నీటి స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏమండి? యేసుక్రీస్తు ఏమంట? తన ప్రాణమును పెట్టేశాడు. అంటే మన అపరాధముల చేత పాపముల చేత మన చచ్చిన వారై ఉంటుండగా మనలో పరిమళ వాసనాన్ని చూడాలని ఆయన తన ప్రాణమును అప్పగించాడు. ఏమంటే ఏ సంఘము? ఇమ్మానుయేలు సంఘము కొరకు ఏం పెట్టాడు? ఆయన తన ప్రాణము పెట్టాడు. మనల్ని ఎట్లా పవిత్రపరచాలనుకుంటున్నాడు? ఉదక స్నానము చేత, దేవుని వాక్యము చేత మనల్ని పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. దేవుని వాక్యము చేత ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని నానబెడుతూ ఉన్నాడు. మరి ఏమంటారు? సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో
సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 నుంచి చూద్దామా. 20 నుంచి 22 వచనాలు. సరే, నేను చదువుతున్నాను. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము. ఏమంటున్నాడు దేవుడు? నా కుమారుడా ఏం చేయమంటున్నాడు? నా మాటలను ఆలకింపుము. ఏమండి, పక్క 100% చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో 50% మంది కనీసం వాక్యం వినరు. వాళ్ళ మైండ్లో అంతా ఏం జరుగుతుంటుంది? ఈరోజు సండే, ఈరోజు చేపలు తిందామా, మేకలు తిందామా, కోడ్లను తిందామా, బిర్యానీ తెప్పించుకుందామా, ఎవరింటికి ఎక్కడికి వెళదాము, ఇట్లానే. లేకుంటే ఇంకా వేరే విషయాలు, లోక సంబంధమైన విషయాలు. పాస్టర్ పాపం గొంతు చింపుకొని మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? ఆలకింపము, చెవులు మూసేసుకుంటా. నువ్వు చెప్పుకో, నాకు కాదు వాళ్ళకి చెప్పుకో, నాకు అన్నీ తెలుసు. ఏమండి, మనం ఏమనుకుంటాం? బైబిల్ నేను ఎన్నిసార్లు చదివాను? 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను, నాకే చెప్తున్నావు, నాకు అన్నీ తెలుసు, నువ్వు వాళ్ళకి చెప్పుకో. నేను మాత్రం ఏం చేస్తాను? ఏం కోసుకుందాం ఈరోజు? ఆలకించాలి. దేవుని వాక్యం ఏం చేయాలి? ఆలకిస్తే నీలో మార్పు కలుగుతుంది. దేవుని మాటలను ఏం చేయాలంట? ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము. దేవుడు ఎందుకు ఇచ్చాడు చెవులు? లోక వార్తలు వినడానిక? TV 9 న్యూస్ వినడానిక? ఎందుకు ఇచ్చాడు? ఆదామా అంటే ఏమనాలి? ఆదామా, ప్రభువా, దేవుని స్వరం వినడానికి దేవుడు ఆదాముకు చెవులు నిర్మిస్తే, ఆదాము దేవుని మాటలు వినకుండా ఎవరి మాట విన్నాడు? అర్థమైందా? అర్థమవుతుందా? ఏమింటున్నాం మనము? దేవుని మాటలు వినకుండా లోక వార్తలు వినడానికి ఇష్టపడుతున్నాము. అందుకే ఏమంటున్నాడు దేవుడు? నా మాటలకు చెవి ఎగ్గుము, నీ కన్నుల ఎదుట వాటిని తొలగి పోనీయక్కుము. ఏం పెట్టుకోవాలంటే మన కన్నుల ఎదుట ఎప్పుడు ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. నీ హృదయములో వాటిని ఏం చేసుకోవాలి? భద్రము చేసుకోవాలి. ఎక్కడ ఉండాలి వాక్యము? హృదయములో ఉండాలి. ఎవరి ఆంతర్యములో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారి అడుగులు జారవంట. 37వ కీర్తనలో మాట ఉంది, ఎవరి హృదయములో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారి అడుగులు జారవు అని ఉంది. అందుకే ఎక్కడ పెట్టుకోవాలి? హృదయములో దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి. దొరికిన వారికి అవి జీవమును ఏం చేస్తుందంట? వాక్యం ఏం చేస్తుందంట? నీకు పరలోకం చేరుస్తుందండి. నేను వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడు, నీ అడుగులు జారనప్పుడు, నీవు స్థిరంగా నిలబడినప్పుడు, ఈ లోకమును వదిలినప్పుడు నిన్ను సీదా పరలోకము తీసుకొని వెళ్తుంది, నిన్ను జీవములోనికి నడిపిస్తూ ఉంటుంది. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అంట. ఏమండి, ఈ పాయింట్ ఎట్లా, ఈ లాజిక్ ఎట్లా మిస్ అయినా మనం? ఇప్పుడు ఒక పాయింట్ నేర్చుకుందాం. వాక్యమును బాగా చదివి బాగా పాటించాలి. మళ్ళీ వాక్యం ఉట్టి చదువుకుంటే లాభం లేదు. వాక్యమును పాటిస్తే ఏమొస్తుందంట? సర్వ శరీరమునకు ఆరోగ్యము. నడికాలు మొదలుకొని హరినెత్తి వరకు ఎందుకు మొత్తబడ్డాడు యేసు ప్రభు? మనకు ఆరోగ్యము కలగడానికి. కనుక ఎందుకు మనల్ని షుగర్ మనల్ని పరిపాలిస్తుంది? ఎందుకు బీపీ మనల్ని పరిపాలిస్తుంది? ఎందుకు మనకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? ఎందుకు వైరస్లు మనం ముడుతూ ఉన్నాయి? మనలో ఏం లేదు? వాక్యము లేదు. కనుక సాతానుడు మనపై దాడి చేస్తున్నాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, వాటిని హృదయములో భద్రము చేసుకో, నా వాక్యమునకు చెవియగుము, నా వాక్య ప్రకారము జీవించు, నీకు జీవమును ఇస్తాను. ఈ లోకంలో బ్రతికినంత కాలము నీ సర్వ శరీరమునకు ఏమిస్తాను? ఆరోగ్యమును ఇస్తానంటుంది.
దేవుని వాక్యము చేత హెచ్చరింపబడుతున్నాము. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది పాపమును గురించి, రాబో తీర్పుని గురించి, రాబో ఉగ్రతను గురించి కూడా దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది. కనుక దేవుని వాక్యము మనము ఎంతగా ధ్యానిస్తే, ఎంతగా మనం విలువనిస్తే అంతగా మనము పరిశుద్ధపరచబడుతున్నాము. నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ మట్టిని తెచ్చి నానబెట్టినప్పుడు అందులో చిన్న చిన్న పుల్లలు ఉంటాయంట. ఆ మట్టిలో చిన్న చిన్న ఆకులు ఉంటాయంట, చిన్న చిన్న ముండ్లు ఉంటాయంట. అవన్నీ ఆ మట్టిని రాసిపోసి అందులో బాగా నీళ్లు పోసినప్పుడు అవన్నీ ఇలా పైకి తేలుతుంటాయంట. ఏమండి, ఎప్పుడైతే సపరేషన్ అయ్యామో ఈ లోకం నుంచి, పెద్ద పాపాలు అన్నీ వెళ్ళిపోతాయి. వ్యభిచారం చేసేవాడు మానేస్తాడు, తాగేవాడు మానేస్తాడు. అన్నీ పెద్ద పెద్ద కొన్ని చిన్నవి మనకు తెలియదు, ఇవి పాపం అనుకో మనం ఆరంభ స్టేజ్లో. ఎప్పుడైతే వాక్యము చదువుతూ ఉంటామో ఆ వాక్యము ద్వారా ఒక పాఠం నేర్చుకుంటూ ఉంటాం. ఇంకా చిన్న చిన్న పాపాలన్నీ కూడా బయటికి వస్తాయి. అరే ఇది నాలో ఉందే, ఇది వదిలే. ఒక సామెతల గ్రంథం నుంచి ఒక మంచి మాట నేర్చుకున్నాను నేను. ఏమంటే అది ద్వేషం అంట మన ఎముకలకు కుళ్ళు పట్టిస్తుందంట. మనం ఇతరులను ద్వేషిస్తే, ఇతరుల మీద అసూయ పడితే అది మన ఎముకలనే తినేస్తుందంట, కుళ్ళు పట్టేస్తుందంట. ఎప్పుడైతే ఆ మాట చదివానో నేను అది మానేశాను. ఎవరి మీద కుళ్ళుకొని, ఎవరి మీద ఏం పెట్టుకొని, నన్ను తిట్టినా సరే పోనీలే అని వదిలేస్తాను నేను మనసులో పెట్టుకొని. ఏమండి, కనుక మనం ఒక పాఠం నేర్చుకోవాలి దేవుని వాక్యం నుంచి. ఒక పాపము ఏదో చిన్నది, వాక్యము ఎంత చదువుతుంటే అంతగా మనము శుద్ధిపరచబడుతూ ఉంటాము. కుమ్మరివాడు మట్టిని సేకరించాడు, మట్టిని నానబెట్టాడు. ఇప్పుడు మూడవది ఏం చేస్తాడంటే, మట్టిని ఏం చేస్తాడు కుమ్మరివాడు? కాళ్ళతో త్రొక్కుతాడంట. ఏం చేస్తాడు? కాళ్ళతో త్రొక్కుతాడంట. మూడవ పాయింట్లో కాళ్ళతో తొక్కడం అంటే ఆ మట్టిని ఏం చేస్తాడు? నలగగొడతాడు. ఏమండి, దేవునికి ఏం చేయాలి మనము? మనం ఏమని ప్రార్థన చేస్తాం? దేవా, నాకు శోధనలు, నాకు బాధలు, నాకు కష్టాలు, నాకు దుఃఖములు, నాకు వేదనలు, నాకు ఎటువంటి పరిశాని వద్దు, నాకు అన్ని సుఖం ఇచ్చేయి, నాకు అన్ని సుఖంగా చూడు, చల్లగా చూడు, నాకు అన్నీ ఏం కావాలి? ఆశీర్వాదాలే కావాలి. ఇట్లానే ప్రార్థన చేస్తాం కదా పొద్దున్న లేచి. ఎవరైనా ప్రార్థన చేస్తారా? నేనైతే కొన్నిసార్లు చేస్తా. ప్రభువా, శ్రమ ఇచ్చినా పర్వాలేదు, దాన్ని ఏం చేయి, తట్టుకునే శక్తి. ఏమండి, యేసు ప్రభువు కూడా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5:7 ఉంటుంది. ఏముంటుంది? యేసు ప్రభువు కూడా కన్నీళ్లతోనూ, చదవండి, యేసు ప్రభు ఎలా నలగగొట్టబడ్డాడో చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం హెబ్రీ పత్రిక. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి అనగా తండ్రికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు ప్రభువు కూడా ఏమయ్యాడు? నలిగిపోయాడు. ప్రార్థనలో తన్ను తాను నలగగొట్టుకున్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన చెమట ఎట్లయిందంట? రక్తపు బిందువుగా మారిపోయిందంట. మరి నలుగుతున్నావు ఆ ప్రార్థనలో? ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఎంతసేపు మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. పర్సనల్ ప్రేయర్ అంటుంటాను. అందరూ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తారు, అది కూడా 5 నిమిషాలు. పర్సనల్ ప్రేయర్లో నీవు నలిగిపోవాలి. పర్సనల్ ప్రేయర్లో నీ కాళ్ళు అరిగిపోవాలి. బ్రదర్ సందీప్ గారు చెప్పారు అనుకుంటా, పోయిన వారం ఎప్పుడో ఒక ఆయన ప్రార్థన చేస్తుంటే ఏమైపోయాయంట, అక్కడ ఫ్లోర్ ఏమైపోయిందంట, గుంతలు పడ్డాయంట, నలగగొట్టుకున్నాడు. ఎవరైనా
పేరు కూడా చెప్పారు బ్రదర్. మిల్లీగ్రామ్ కాదు, మోడీ గారు. మోడీయా? డిఎల్ మోడీ గారు ప్రార్థన ఎలా చేస్తారంటే అది ఏమైపోయిందంట, ఆయన చేసే ఫ్లోర్ కూడా గుంతలు పడిపోయాడు. నల్లగా కొట్టబడుతున్నావా? మరి ఈయన బ్రదర్ భక్త సింగ్ గారి గురించి కూడా ఎవరో ఏదో అడిగారంట, మీకు ఇంత అభివృద్ధి ఎలా వచ్చిందంటే, మీరు ఇంత ఎలా సాధించగలిగారంటే, హెబ్రోన్ చర్చ్ అవి ఇవి కట్టినప్పుడు ఇంత అభివృద్ధి ఎలా సాధించగలిగారంటే, ఆయన తన రూమ్లో తీసుకువెళ్ళి నా రహస్యం నీకు చూపెడతాను చూడయా అని ఆడ ఏమైనా బొంత వేసి ఉంటే ఆ బొంతను చూపెడితే అందులో రెండు బొక్కలు ఉన్నాయంట ఆ బొంతకు. నేను ప్రార్థనలో ఏం చేస్తున్నాను, నలగగొట్టబడుతున్నాను. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, ఇతరులకు నేను బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని చెప్పి నా శరీరమును ఏం చేస్తున్నాను, నలగగొట్టుకుంటున్నాను. ఎట్లా నలగొట్టుకున్నాడు ఆయన? ప్రార్థనలతో, ఉపవాసములతో, జాగారములతో, ఇతరుల ద్వేషముతో, యూదుల ద్వారా తిట్టుల ద్వారా, అన్యుల ద్వారా తిట్టుల ద్వారా, అన్యులు ద్వేషించడము ద్వారా, హింసించడము ద్వారా ఆయన సంపూర్ణంగా ఏం చేస్తున్నాడు, కుమ్మరి వానికి మట్టి అప్పగించుకున్నట్లుగా. మట్టి వద్దంట, కుమ్మరి వేసి తొక్కుతుంటే కుమ్మరివాడ నన్ను తొక్కకంటదా మట్టి? కంప్లీట్గా సరెండర్ అయిపోయింది. నువ్వు నన్ను తొక్కు, ఏమైనా చేసుకో, నేను నీ వాడను, నా పైన ఎవరికుంది, నీకు అధికారము కలదు. మరి సమర్పణ ఉందా మనకు? దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకున్నావా? మీకు చెప్తుంటే నాకు భయం అవుతుంది ఇక్కడ. ఏమండి, మీకు చెప్తున్నాను కానీ నాకు భయం అవుతుంది. నిన్ను నీవు సమర్పించుకున్నావా దేవుడికి? ఎంతగా సమర్పించుకున్నావు? ఎంతగా నలగొట్టబడుతున్నావు? ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తావో ఆయన ముఖ కాంతిలో ఏం కనపడతాయంట, నీ రహస్య పాపములు కనపడతాయి. ఎప్పుడైతే నువ్వు సరిగా ప్రార్థన పరుడు అవుతావో నీ పాపాన్ని దేవుడు చూపెడతాడంట. అరే, ఇంకా నీలో ముడత ఉందిరా, ఇంకా నీలో డాగుందిరా, ఇంకా నీలో ఈ మచ్చ ఉందిరా, ఇదో దీన్ని తీసేసుకోరా అని దేవుడు చూపెడుతూ ఉంటాడు. మనం ఇంకా శుద్ధి అవుతూ ఉంటాం. 4వ అంశానికి వచ్చినప్పుడు, ఆ కుమ్మరివాడు మంటిని చేతితో గుద్దుతూ ఉంటాడంట, బాక్సింగ్ చేస్తుంటాడంట ఆ మట్టితోనే. పిండి పిసుకుతారా మీరు? ఆడవాళ్ళకు బాగా తెలుసు. రొట్టెలు బాగా రావాలంటే ఏం చేయాలి? రొట్టెలు బాగా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలి? ఆ పిండిని ఎంత గుద్దితే అంత సాఫ్ట్గా వస్తుంది. ఆ పిండిని మీరు ఎంత పిసికితే అంత బాగా. ఉట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఉట్టి నీళ్ళు పోసి ఇటు పిసికి రొట్టెలు కాల్చండి, ఆ రొట్టెలు మీరు కూడా తినరు, పడేస్తారు. ఆ పిండిని బాగా గుద్ది 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 పిసికితే ఆ పిండి మెత్తగా మారుతుంది. దానితో రొట్టెలు చూస్తే అబ్బా ఏం రుచి, ఏం మెత్తగా ఉంటాయి. ఏమండి, ఎంత మనం శోధింపబడితే ఏమవుతామంట? పరిశుద్ధుడైన యోబు గారు అంటున్నారు, ఏమన్నారు? ఎవరైనా చెప్పండి, రెఫరెన్స్కి పోను, మీకు టైం కూడా ఇంపార్టెంట్ కదా. 23:10 ఉంటుంది ఆ వాక్యం, కావాలంటే రాసుకోండి. యోబు గారు అంటున్నారు, నేను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణము వలె మారెదను. ఏమండి, సువర్ణము కావాలంటే ఏం కావాలి? కష్టాలు సహించాలి, బాధలు సహించాలి, అవమానములు సహించాలి, ఓర్చుకోవాలి. ఓర్చుకునే పరిస్థితి లేనే లేదు ఈ రోజులో. సంఘం అంటుంటాం కానీ, చర్చ్ అంటున్నాం, దేవుని పిల్లలం అంటాం కానీ ఓర్చుకోము. అసలు ఏం దరిద్రమో మనకు. మన వల్లనే ఓర్చుకోము, ఇతరులను ఏం ఓర్చుకుంటాం? ఓర్చుకోము. అందుకే పరిశుద్ధుడైన యాకోబు పత్రికలు యాకోబు ఏం రాస్తాడో తెలుసా? నీవు శోధనకు నిలిచిన వాడైతే ఏం పొందుకుంటావు? జీవ కిరీటమును పొందుకుంటావు. శోధనకు నిలిచిన వాడంటే పాపములో నిలిచి పాపం చేశారు. శోధనను గెలిచినవాడు అని అర్థం. ఏమంట?
పాపమును గెలిచినవాడు ఏంటంట, జీవ కిరీటము పొందుకుంటాడంట బహుమానంగా. యాకోబు పత్రిక 1:12 ఉంటుంది, అది రాసుకోండి కావాలంటే. ఏమండి, మట్టిలో మనం శోధింపబడినప్పుడు ఆ శోధనను గెలవాలి. ఆ శోధనను మనము జయించాలి. అపవాది అనేకమైన శోధన తెస్తుంటాడు. ఆ హవ్వ దగ్గరికి వచ్చి ఆ ఫలాన్ని చూపించాడు. హవ్వ ఏమనుకుంది, ఈ ఫలము ఈ ఆహారమునకు మంచిది, నా కన్నులకు రమ్యమైనది, ఆ తర్వాత ఈ ఫలమును తింటే నేను దేవదూతల వలె ఉంటానని అనుకుంది. శోధనకు ఏమైపోయింది, ఆమె గెలవలేకపోయింది, నిలబడలేకపోయింది, శోధనకు పడిపోయింది. కానీ నువ్వేం కావాలి, శోధనని గెలవాలి. గెలిచినప్పుడు ఏమిస్తాడంట దేవుడు, జీవ కిరీటాన్ని నీకు అందిస్తాడంట. 5వ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే రూపమును ఏర్పరచుస్తున్నాడు. ఇప్పుడు మట్టిని, ఇప్పుడు వచ్చింది అసలు కథ. ఏమండి, ఇక్కడ ఒక రూపం ఇవ్వాలి కదా. ఏమైనా ఉన్నాయమ్మా పిక్చర్స్, కుండలు, గూజాలు ఏమైనా ఉంటే పెట్టు చూస్తారు మన. అప్పటిదాకా మనము ఆది కాండంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక వచనం చదువుకుందాం. ఏముంది అక్కడ, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏమయ్యా, చాలా ఈజీగా చదువుకొని వస్తాం మనం. దేవుడు చాలా మనకందరికీ కంటతో ఉంటుంది ఈ వర్డ్. కరెక్టా ఇది? సంపూర్ణమైన వాక్యం అది. దేవుడు మట్టి తీసుకొని ఒక బొమ్మను చేసి దాంట్లో అని ఊదేస్తే నరుడు నడుచుకుంటూ వెళ్ళిపోయినాడంట. అవునా? కాదండి, అంత సులువుగా దేవుడు చేయలే, నరుని నిర్మించలే. నరుని నిర్మించాలంటే దేవుడు ఎంతో ఆలోచించి ఒక్కొక్క పాటు ఒక్కొక్క శరీరంలో ఉన్న ఒక్కొక్క అంగాన్ని దేవుడు రూపాన్ని ఏర్పరిచినట్టుగా మనము చూస్తున్నాం. మనం అనుకున్నంత, చదువుకున్నంత సింపుల్గా జరగలేదు. యోబు గ్రంథంలో మనము చదివినట్టయితే మనకు ఆ విషయం అవుతుంది, అర్థమవుతుంది. యోబు గ్రంథము 10వ అధ్యాయము యోబు గ్రంథము 10వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. తీశారా అందరు? చూడండి, రాసుకోండి కావాలంటే. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో ఏముందంటే, యోబు ఇలా అంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నది. ఏమంటున్నాడు? అయ్యా, దేవునితో మాట్లాడు. దేవా, నీ హస్తము ఏం చేసిందంట, నాలో ఏం నిర్మాణం చేసిందంట? అవయవ నిర్మాణం. అవయవ అంటే కన్ను ఒక అవయము, ముక్కు ఒక అవయము, నోరు ఒక అవయము, చెవు ఒక అవయము, చేతి ఒక అవయము. ఇవన్నీ ఏమంట, దేవుని హస్తం ఏం చేసేదంట, శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క అంగాన్ని ఒక ప్రత్యేకంగా ఒక జ్ఞానముతో నిర్మించాడంట. అవయవ నిర్మాణం అంటే అది. అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఎట్లా చేశాడంట దేవుడు? మంటిని ఏం చేశాడు? మంటిని పాలు పోసినట్లు పోసినాడంట. పెరుగుని ఎలా తయారు చేస్తాము? పాలు పోసి అందులో ఇంత పెరుగేస్తే అదేమవుతుంది? ఆ పాలు ఒక పెరుగుగా, ఒక గడ్డగా మారుతుంది. మన నిర్మాణం కూడా దేవుడు అలానే చేశాడనంట. పేరబెట్టి మనల్ని ఒక గడ్డగా తయారు చేశాడంట. తర్వాత చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఇక్కడ నాకు 4 మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏముంది? చర్మం ఉంది, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, నరములు ఉన్నాయి. ఏమండి, ఇప్పుడు దేవుడు మన బాడీలో ఎముకలు లేకుండా ఉట్టి మాంసంతోనే మనల్ని నిర్మాణం చేసింటే ఏమవుతుండే?
నేను ఇలా నిలబడగలుగుతుంటున్నా, కింద పడిపోతుంటున్నా. ఎందుకు నిలబడ్డాను? నాలో ఎముకలు ఉన్నాయి కాబట్టి. నా మాంసమును కూడా ఆ ఎముక ఏం చేసింది? సపోర్ట్ చేసి నిలబెట్టింది. దేవుని యొక్క జ్ఞానము చూడండి, ఆయన కష్టం చూడండి, ఆయన ప్రయాస చూడండి. ఏమో అనుకుంటున్నాం, ఉఫ్ అని ఊదేశాడు దేవుడు, అయిపోయాం రా పోయి చల్తా ఫిర్తా బనగా అనుకుంటున్నాం. కానీ ఆయన ఎంత జ్ఞానాన్ని వాడాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఎముకలు పెట్టాడు. ఎముకల పైన ఏం కప్పాడు? మాంసము పెట్టాడు. ఏమండి, మాంసాన్ని మాంసం లేకుండా ఉట్టి ఎముకల మీద చర్మము కప్పితే ఏమవుతుండే? అసలు మనల్ని మనం చూసుకో, ఏలియన్స్ని చూపెడుతుంటారు కొన్నిసార్లు బొమ్మలు, ఏలియన్స్ లాగా ఉంటుండే అసహ్యంగా. ఏమండి, అప్పుడప్పుడు అంటాం కదా పాపం కొందరు, నాకు ఆపరేషన్ అయిన తర్వాత ఎట్లయిపోయింది? ఎముకల మీద చర్మము కప్పినట్టు అయిపోయింది. కానీ ఇప్పుడు పుష్టిగా అందంగా కనపడుతున్నాను. అప్పుడు అసహ్యంగా ఉంటుంది. అందుకే దేవుడు ఎముకల పైన మాంసం కప్పాడు. మాంసమును అలాగే చర్మము కప్పుకుండా వదిలేస్తే ఏమయ్యేది? ఈ మాంసం అంతా కుళ్ళిపోయేది, ఎన్నో వైరస్లు అటాక్ అయిపోయి ఉండేవాళ్ళము కాదు. దేవుని జ్ఞానం చూడండి, ఎముకల పైన మాంసము, మాంసం పైన చర్మముతో కప్పివేసినాడు. ఇప్పుడు ఈ కాళ్ళు, ఈ చేతులు ఇవన్నీ పనిచేయాలంటే ఏం కావాలి? నరములు కావాలి. నరములు లేకుంటే పనిచేస్తే ఈ కాళ్ళు ఊపగలుగుతామా? చేయలేము. నరములు ఉన్నాయి కాబట్టి ఆ నరములు మన చేతులను, కాళ్ళను యాక్టివేట్ చేస్తున్నాయి. ఏం చేయాలంటే అవి చేపిస్తున్నాయి. అందుకే దేవుడు ఒక జ్ఞానము, మహాజ్ఞాని అండి ఆయన. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి. ఇప్పుడు ఊదుతున్నాడు జీవం. ఎప్పుడు ఊదాడు? ఇప్పుడు ఊదాడు అని. జీవమును అనుగ్రహించి ఏం చేశావు? నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నన్ను ఒక మానవుడిగా నిర్మించాడు. ఏమండి, నా మానవుడిగా నిర్మిస్తే నేను పాపము చేసి మరణానికి పాత్రుడనయ్యాను. ఆయనను దేవుని మహాప్రేమ ఏం చేసింది? దేవుని మహాప్రేమ చేత నన్ను యేసు క్రీస్తులో ఏం చేసింది? బ్రతికించింది. నా ఆత్మను ఎవరు కాపాడారు? యేసు క్రీస్తు కాపాడాడు. 5:8 ఒకసారి ప్లీజ్ చదవండి. రోమాపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఆ తర్వాత ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? మన ఆత్మను సంరక్షించుచున్నాడు. మన ఆత్మ కొరకు ఏం చేశాడు? ఆయన తన ఆత్మను అప్పగించాడు. మత్తయి సువార్తలో చూస్తున్నాం కదా, దేవా నా ఆత్మను నీకేం చేస్తున్నాను? అప్పగిస్తున్నాను. ఎంత ప్రేమ ఆయనకు మనల్ని సృష్టించాడు. మట్టి మనమేంటి? కేవలం మంటివారు. మనం దేని ద్వారా సృష్టింపబడ్డాం ఇంకా ముందు చెప్తాను, బాగా చెప్తాను మీకు. ఆ తర్వాత 139వ కీర్తనకు వద్దాం. ఇక్కడ కూడా 2 చాలా మంచి మాటలు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. 139వ కీర్తన 13-14 వచనాలు. 139వ కీర్తన 13-14 వచనములో, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంతవరకు మనం ఏం చూసినాము? బయట స్ట్రక్చర్ని చూసినాము, ఎముకలను చూసినాము, మాంసమును చూసినాము, చర్మాన్ని చూసినాము, ఏమండి నరముల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు దావీదు మహారాజు ఏమంటున్నాడు? నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. అంతరింద్రియములు అంటే ఏంటి? అవి
అంతరింద్రియములు అంటే ఇన్నర్ పార్ట్స్ అన్నట్టు. బయట పార్ట్స్ ఏంది? కళ్ళు కనపడుతున్నాయి, చెవులు కనపడుతున్నాయి, ముక్కు కనపడుతుంది, నోరు కనపడుతుంది, ఈ శరీరం కనపడుతుంది. ఇవి అవుటర్ పార్ట్స్. కానీ మన అంతకంటే ప్రాముఖ్యమైన పార్ట్స్ ఎక్కడున్నాయి? ఈ గూడు లోపట ఉన్నాయి. ఈ మట్టి కుండ ఇది. ఈ కుండ లోపట కొన్ని అవయములు ఉన్నాయి. అంతరింద్రియములను నీవే నిర్మించితివి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అంటున్నాడు. ఏమంటున్నాడు? అంతరింద్రియములు చేసి ఏమున్నాయి? అంతరింద్రియములు మొట్టమొదటిగా చూసుకున్నాం. బ్రెయిన్ ఉంది. ఈ తలకాయ బుర్రలో ఏముంది? బ్రెయిన్ ఉంది, మెదడు ఉంది. ఆ మెదడు పని చేయకపోతే జేమ్స్ బ్రదర్ నిలబడేవాడే కాదు, ఈ చర్చికి వచ్చిండేవాడే కాదు. ఎందుకు వచ్చాడు? అంతరింద్రియములో దేవుడు బ్రెయిన్ పెట్టాడు కాబట్టి, దేవుడు నన్ను సృజించాడు, నాకు రక్షణ ఇచ్చాడు. ఆదివారం రోజున సమయానుకూలంగా వెళ్ళి దేవుణ్ణి నేను ఆరాధించాలని పొద్దున 5 గంటల నుంచి నేను నిద్రపోవడం లేదు. ఎప్పుడు లేద్దామా, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళదామా, ఇవంతా ఎందుకు జరిగింది? ఇదంతా ఈ లోపట బ్రెయిన్ దేవుడు పెట్టాడు. అక్కడి నుంచి మనం కిందకి దిగితే ఏముంటుంది? ఎద భాగములో గుండె ఉంటుంది లోపట. అదేం చేస్తుంది? ఈ సర్వ శరీరమునకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది, రక్తాన్ని అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అవయములు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఒకవేళ రక్తం ఈ చేతికి రాకపోతే ఈ చెయ్యి ఏమవుతుందో తెలుసా మీకు? ఏమవుతుంది? ఎండిపోతుందండి. నల్లగా మారి ఎండిపోతుంది, పనికిరాదు, ఎండిపోతుంది. కనుక ఈ గుండె ఏం చేస్తుంది? ప్రతి అవయమునకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఎంత జ్ఞానము ఉన్నదో. తర్వాత ఏం పెట్టాడు? ఆ గుండెకు కూడా ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఆ గుండెకు వెనక భాగంలో, ముందు భాగంలో, వెనక భాగంలో ఏం పెట్టాడు? ఊపిరితిత్తులను పెట్టాడు. ఊపిరితిత్తులు ఏం చేస్తుంది? ఆ ఊపిరితిత్తులు అది చేసే పని ఏంది? గుండెకు ఆక్సిజన్ని, ప్రాణవాయువుని అందిస్తూ ఉంది, సర్వ శరీరమునకు అందిస్తుంది. అలాగనే కిడ్నీస్ తెలుసు కదా మీకు. ప్రపంచంలో ఏ మిషన్ కూడా ఫిల్టర్ చేయలేదంట కిడ్నీ చేసినంతగా. ఏం చేస్తుంది? మీరు థమ్స్అప్ కానీ, ఈ మిరిండా కానీ, ఫాంటా కానీ ఫిల్టర్ చేయండి. మీరు అందులో ఏ కలర్ ఉందో ఆ కలర్ని వేరు చేయండి, ఆ నీటిని వేరు చేయండి, చూద్దాం ఎవరు చేస్తారు. ఏ మిషన్ అయినా తెచ్చి చేసుకోండి. చేస్తారా? కానీ కిడ్నీ ఏం చేస్తుంది? ఆ కలర్ను కూడా వేరు చేస్తుంది. కలర్ను వేరు, నీటిని వేరు చేసి ఆ అవసరమైన నీటిని రక్తంలోకి పంపిస్తుంది, అవసరం లేని నీటిని యూరిన్ నుంచి బయటికి పంపిస్తుంది. ఏం చేస్తుంది? కిడ్నీ. ఎవరు నిర్మించారు ఇవన్నీ? అంత ఈజీగా నిర్మించేశాడు ఆ దేవుడు? ఎంత కష్టపడి ఉండొచ్చు, ఆయన ఎంత ఆలోచించి ఉండొచ్చు. ఒక నరుని నిర్మాణం చేయాలంటే ఆయన ఎంత జ్ఞానం ఉపయోగించాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత ఒక్కొక్క పాటుని తీర్చిదిద్దుకుంటూ వచ్చాడు చూడండి. అందుకే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? నాకు భయము పుడుతుంది ప్రభువా, నా అంతరింద్రియములను నిర్మించావు నువ్వు, నాకు భయం పుడుతుంది, ఆశ్చర్యం కూడా అవుతుంది. ఇంత కార్యము చేయగలిగావా నువ్వు? అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎప్పుడైనా అద్దం ముంగట నిల్చుకొని దేవుణ్ణి ప్రేజ్ చేసినారా? దేవా, నా కలర్ నల్లగా ఉన్నందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పారా? చెప్పరు మీరు. అందంగా ఎర్రగా ఉంటే మురిసిపోతారు, కానీ నువ్వు నల్లగా ఉండడంలో కూడా దేవుడు నీకు ఒక లాభాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు ఎండలో 4 గంటలు తిరుగు, నీకేం కాదు, అదే ఎర్రగా ఉండాలి. దావీదు మహారాజు అంటూ, నన్ను నా నిర్మాణకుడు నీవే, నన్ను నిర్మించినందుకు నీకు థ్యాంక్స్. నన్ను పొట్టిగా నిర్మిస్తే ఏంది, ఎట్లా నిర్మిస్తే నా నిర్మాణము ఒక అద్భుతం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు.
ఈ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఎంత చక్కగా దేవుణ్ణి ఆయన ఆరాధించాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏమండి? అయినను ఆ బలాధిక్యం, ఇది ఏం ఘటం? ఇది మంటి ఘటము. ఈ మంటి ఘటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక ప్రత్యేకమైన దృష్టితో మీరు చూస్తున్నారు. జేమ్స్ బ్రదర్ని గౌరవిస్తున్నారు. జేమ్స్ బ్రదర్తో కరచలనం చేస్తున్నారు. జేమ్స్ బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నారు. జేమ్స్ బ్రదర్ పక్కన కూర్చుంటారు. అన్నీ చేస్తున్నారు. ఈ బలాధిక్యం ఎవరిది? జేమ్స్ బ్రదర్ది కాదు. ఇది దేవునిది. ఎందుకు దేవునిది? ఈ మంటి ఘటములో ఆయన ఏమి నింపాడో? తన మహిమైశ్వర్యాన్ని నింపాడు. ఏం నింపాడు? తన మహిమైశ్వర్యాన్ని. ఇప్పుడు వద్దాం అక్కడికి. 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆది కాండంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ జీవవాయువే ఏం చేస్తుంది? ఈ మంటి ఘటానికి మహిమ తెచ్చింది. ఈ మంటి ఘటానికి విలువను తెచ్చింది. ఈ మంటి ఘటములో నుంచి ఆ జీవవాయువు ఏదైతే దేవుడు ఊదాడో అది వెళ్ళిపోతుంది అనుకోండి. తర్వాత మీరు నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఏమండి? ముట్టుకుంటారా? ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నేను చచ్చిపోయినా అనుకో, నా శవం ఆడుందనుకో, వచ్చి నన్ను ముట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తారా? అది ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, మెల్లమెల్లగా ఇలా అంటారు. అయ్యో, ఏమనుకుంటారు? ఈ శరీరంలో ఏమేమి వైరస్ ఉన్నాయేమో, వాడు పోయేటోడు ఎట్టో పోయినాడు, వాడిని ముట్టుకొని నేనే నాకెందుకు? అది విలువ లేదు ఈ మంటి ఘటానికి. అందరు బతికే అంతే. అందరం అంతే. ఒకప్పుడు శవాలను ముట్టుకోవాలంటే నాకు అసహ్యం అనిపించేది, ఏదో ఒక రకం అనిపించేది. కానీ ఇప్పుడు దేవుని జ్ఞానంతో అందరూ మన పరిస్థితి కూడా అదే రా అని ఏదైనా చేయనికి సిద్ధపడు. ఈ మంటికి విలువ ఎందుకు ఉందంటే ఇందులో దేవుని ఒక ఐశ్వర్యాన్ని పెట్టాడు. అది మహిమైశ్వర్యం. ఈరోజు సబ్జెక్టే అది. మంటి ఘటములో మహిమైశ్వర్యం అని పెట్టాను దానికి పేరు. మంటి ఘటములో మహిమైశ్వర్యం. దేవుని ఒక ఐశ్వర్యము. దేవుడు కుమ్మరివాడు మంటిని తీసుకొని దానికి ఎంత కష్టపడ్డాడో చూడండి. దాన్ని వేరు చేయడము, దాన్ని వాక్యంతో నానబెట్టడము, దాన్ని ప్రార్థనలో నలగగొట్టడము, దానికి ఒక అందమైన రూపుని ఇవ్వడము, ఆ రూపిచ్చిన తర్వాత దానిలో జీవవాయువుని నింపడము. దాని ద్వారా ఈ ఒక మంటి ఘటానికి ఇంత మహిమ వచ్చింది. లేకపోతే ఈ మంటి ఘటానికి విలువే లేదు కదా. తర్వాత ఇంతంతా చేసిన తర్వాత ఆఖరికి దేని కొరకు ఆయన ఇంత నిర్మాణం చేశాడు అనుకుంటున్నారు మీరు? ఫైనల్ రౌండ్, 6th రౌండ్, 6thలో ఎందుకు చేశాడు? ఎవరు చెప్తారు? ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు ఆయనకు మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండడానికి నిర్మాణం చేశాడు. మన బాధ్యత ఏంటి? ఆయనకు మహిమను మనము తీసుకుని రావాలి. రోమాపత్రిక 9వ అధ్యాయము 23 నుంచి ఎవరైనా చదవండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 23 నుంచి 25లో, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కర్ణపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యము కనపరచవలనని. ఏమండి? పనికిరాని పాత్రలు మనము. దేవుడు ఎన్నుకున్న పాత్ర యూదులను ఎన్నుకున్నాడు ఆయన. కానీ ఏం చేశాడు ఇక్కడ?
మన ద్వారా కూడా ఆయనకు మహిమ రావాలని ఏం చేశాడు? మనలను కూడా ఎన్నుకున్నాడు దేవుడు. 25వ వచనంలో చూసినప్పుడు, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, నా ప్రియులు కాని దానికి నా ప్రియులనియు పేరు పెట్టుదును. ఏమండి, ఈ దేని కొరకు ఇంత కష్టపడ్డాడు ఆయన? ఆయనకు మహిమ తీసుకురావడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, మనల్ని దేవునికి మహిమ తీసుకురావడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనులైన మనల్ని తన సంఘములో చేర్చుకొని ఉన్నాడు, తన ఇంటిలో చేర్చుకొని ఉన్నాడు. తనకు ప్రజలుగా ఉండునట్లు, పరిశుద్ధ జనముగా ఉండునట్లు, తనకు సొత్తుగా ఉండునట్లు ఏం చేశాడు? ఆయన మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 20-21 వచనము. నేను చదువుతున్నాను. 2వ తిమోతి 2వ అధ్యాయము 20-20 వచనంలో ఏముందంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడును. ఏముంటాయంటండి? గొప్ప ఇంటిలో, బాగా డబ్బున్న వారి ఇంటిలో ఏమున్నాయంట? కొన్ని వెండి పాత్రలు ఉన్నాయంట, కొన్ని బంగారు పాత్రలు ఉన్నాయంట, కొన్ని మట్టి ఉన్నాయంట, కొన్ని కర్ర పాత్రలు కూడా ఉన్నాయంట. ఏమండి, అందులో కొన్ని ఘనతకు వాడుకుంటారంట, కొన్ని ఘనహీనతకు కూడా వాడుకుంటారంట. కానీ 21వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు హర్వమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును. ఈ సబ్జెక్ట్ చాలా హార్డ్ అండి. ఈ సబ్జెక్ట్ ఈజీ కాదు, ఈ సబ్జెక్ట్ హార్డు. 2 వచనాలు, ఈ 2 వచనాలు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, బంగారు పాత్ర ఉంది ఒక ఇంటిలో, వెండి పాత్ర ఉంది, మట్టి కర్ర పాత్ర కూడా ఉంది. కానీ ఇప్పుడు మీరు ఒక ఆలోచన చేయండి, ఆ గొప్ప ఇంటిలో 4 రకాలైన పాత్రలు ఉన్నాయి, కానీ దేని పని దానిదే. ఏమండి, దేని పని దానిదే, దేని విలువ దానిదే, దేని గొప్పతనం దానిదే. ఇప్పుడు ఒక రాజు ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి. రాజు బాగా ఎండలా తిరిగి వచ్చాడు. ఏమండి, రాజు బాగా ఎండలా తిరిగి వచ్చినాడు. తన సేవకుడికి చెప్పిన, నీళ్ళు తీసుకురారా, నాకు చల్ల నీళ్ళు తీసుకురారా అన్నాడు. వాడు పోయి బంగారు పాత్రలో ఉండే నీళ్లను ముంచుకొచ్చి రాజుకి ఇచ్చాడు. ఏం చేస్తాడు రాజు? సార్, నువ్వు రాజు కదా, నీకు రాత్రి బంగారు పాత్రలో నీళ్లు నింపి పెట్టాను, అవే నీళ్లు తెచ్చిస్తున్నాను సార్, నువ్వు గొప్పవాడి కదా అంటే ఒప్పుకుంటాడా? అరే మూర్ఖుడా, ఏం నీళ్ళు కావాలి? నాకు కుండలో నీళ్లు కావాలి. అది నా ప్రాణానికి ఏం చేస్తుంది? అది సేద తీరుస్తుంది. అక్కడ బంగారానికి విలువ లేదు, అక్కడ మట్టికి విలువ ఉంది. అందుకే కింద వచనంలో ఏం రాస్తాడు? ఎవడైనా నువ్వు వీటిలో చేరక గొప్పతనం ఎంచుకోకండి. గొప్పతనం వాడు గొప్పగున్నాడు. అదే బిల్లీ గ్రహాం గారంట, మీకు అర్థం కావడానికి చెప్తారు, ఇప్పుడు అర్థమైపోతుంది మీకు చాలా. బిల్లీ గ్రహాం అంట అమెరికాలో 2 పార్టీలే ఉంటాయి కదా మెయిన్, 2 పార్టీలో ఒక పార్టీ వారు పిలిచారంట, అయ్యా బిల్లీ గ్రహాం గారు, మీకు కొన్ని కోట్ల మంది ప్రజలు ఫాలోవర్స్ ఉన్నారండి, మీ వాక్యం వింటారు, మీరంటే ఇష్టపడతారు, మీరండి మా పార్టీలో చేరండి, మన ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెరికాకు ప్రెసిడెంట్ మీరే. ఏమయ్యా, ఏమన్నాడు? అమెరికాకు ఎవరంట ప్రెసిడెంట్? బిల్లీ గ్రహాం గారు. మిమ్మల్ని డిక్లేర్ చేస్తాం, మీరే పరిపాలించండి అన్నాడు. బిల్లీ గ్రహాం గారు ఏమన్నారంట తెలుసా? అయ్యా, దేవుడు నన్ను ఒక గొప్ప పాత్రగా ఉంచాడు, ప్రజలకు పరలోకము చేర్చే ఒక గొప్ప పనిని నాకు ఇచ్చాడు, ఆ గొప్ప పాత్రను నాకు ఇచ్చాడు. ఆ తుచ్చమైన పాత్ర కోసము నేనేమి విడవలేను, ఈ గొప్ప పాత్రను నేను విడిచిపెట్టలేను. దేవుని సేవ గొప్ప పాత్రగా ఎన్నుకున్నాడు ఆయన. అమెరికా ప్రెసిడెంట్గా ఉండడానికి ఇష్టపడలేదు, తుచ్చంగా అనుకున్నాడు.
నాకు దేవుడు గొప్ప పని ఇస్తే తుచ్చమైన పనికి నన్ను పిలుస్తున్నావా? అదే ఇంకొక పాత్ర గురించి కూడా చెప్తాను. ఇంకొక పాత్ర కూడా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఏం పాత్ర అది? కేఏ పాల్ పాత్ర. గొప్పగా ఎంచుకున్నాడు దేవుడు ఆయనను. గొప్పగా ప్రపంచ దేశాల్లో తిప్పి ఆయన కూడా వాక్య పరిచర్య చేస్తే కొంత లక్షల మంది వచ్చేవారు, వినేవారంట ఆయన వాక్యం చెప్తే. కొంచెం ప్రెసిడెంట్స్ అంతా ఆయన కరాచలం చేసేవారు. దేవుని సేవ బలంగా చేశాడు ఒకప్పుడు. దేవుడు గొప్ప పాత్రగా ఉండాయా, నువ్వు ప్రజల ఒక ఆత్మలను రక్షించే పాత్రగా ఉండు, ఆత్మల కొరకు తప్పించు, పేదవారికి సహాయము చేయని ఒక గొప్ప స్థానంలో ఆయనను పెడితే ఆయన చేశాడు, నాకు ఇదొద్దు, నేను ఆంధ్రప్రదేశ్కి సీఎం అయిపోతా, నేను పిఎం అయిపోతా ఇండియాకి అని ఆ పాత్రను విడిచిపెట్టి ఎలక్షన్లో నిలబడ్డాడు. ఒక జోకర్గా మారిపోయాడు. ఏమండి, పనికిరాని పాత్రగా మారిపోయాడు ఆయన. ఏమండి, పనికిరాని పాత్రగా మారిపోయాడు. ఏమి జోక్స్ ఆయన మీద. మొన్న అంటున్నాడు, నా ఇంటి వారే ఎంతమంది అంట, వినలేదా మీరు? 22 మంది సభ్యులంట ఆయన ఇంటివారు. 22 మంది ఓట్లేసారంట. కనీసం నా ఇంటివారు 22 మంది, 22 మందిలో నాకు ఓటేశారు, కానీ నాకు వచ్చిన ఓట్లని 4 అంటున్నాడు ఆయన. నవ్వాలనో ఏడవాలనో అర్థం కావడం లేదు. దేవుడు ఎంత ఘనమైన పాత్రగా ఆయన ఉంచితే, అబ్బా, ఘనహీనమైన పాత్రగా తన్ను తాను చేసుకున్నాడు. ఆ పౌలు గారు నవ్వుల పాలు తన బ్రతుకును చేసుకున్నాడు. అదండి దీని అర్థం. అందుకే అంటున్నాడు, ఏమండి, ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పరుచుకొని నేడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్వమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును. ఆయన స్థానం అక్కడే నిలిచి ఉంటే ఆయనకు ఇప్పుడు కూడా ఘనమైన పాత్రగా ఆయన ఉండేవాడు. కానీ ఆ పాత్రను, ఘనమైన పాత్రను విడిచిపెట్టి ఘనహీనమైన పాత్రగా ఆయన చేయబడ్డాడు.